నల్లాన్ చక్రవర్తుల సాహిత్ ఎన్సి సాహిత్ ఖరగ్పూర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిలో ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక సాంకేతిక విద్యార్థి. చిన్నతనం నుంచి చదువులో అపారమైనటువంటి తన ప్రతిభను కనబరుస్తూనే తెలుగు సాహిత్యం పట్ల అదేవిధంగా పద్యాలు రాయడంలో చిన్నతనం నుంచే అమితమైనటువంటి ఆసక్తితో అతను తన వైదుష్యాన్ని ప్రకటించుకున్నారు. 6 ఏళ్ల వయసులోనే పాటలు రాసే స్థాయికి చేరుకున్న సాహిత్ 10 ఏళ్లకే ఒక శతకాన్ని కూడా రాశారు. 16 ఏళ్లకే అవధాన విద్యను నేర్చుకుని అవధానం చేశారు. అవధాన విద్యా వికాస పరిషత్ అనే సంస్థలో మొదటి అవధానాన్ని చేసిన సాహిత్ 20 ఏళ్లలోపే 19 అష్టావధానాలు చేయడం విశేషం. అటు ఐఐటిలో టాప్ ర్యాంకర్గా ఉంటూనే అపారమైనటువంటి ప్రతిభను చూపిస్తూనే ఇటు అవధానిగా కూడా ఒక ఎంతో అనుభవం గడించిన శతావధానులతో సరిపాటిగా అతను ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఎంతో కృషి పట్టుదలతో ఉత్తమమైనటువంటి గురువులను ఆశ్రయించి తెలుగు సాహిత్యంలోని అనేక కావ్యాలను, పురాణాలను, వైదిక వాంగ్మయాన్ని, ఇంకా తెలుగు సాహిత్యంలో మహిమాన్వితమైనటువంటి ప్రబంధ కవుల కావ్యాలన్నింటినూ అతను అధ్యయనం చేసి ఇవాళ అవధానంలో ఒక గొప్పనైనటువంటి పరిణితిని సాధించి అద్భుతంగా అవధానం నిర్వహిస్తూ ఉన్నారు. తన చిరకాల కోరిక శతావధానం చేయాలన్న సంకల్పంతో మొదట అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహిస్తున్న 5వ పద్య రచన అవధాన శిక్షణలో అతను అర్ధశతావధాన్ని అద్భుతంగా ఇవాళ పూర్తి చేశారు. ఈ 1.5 రోజుల్లో సాగిన ఈ అర్ధశతావధానంలో అద్భుతమైనటువంటి హృద్యమైనటువంటి పద్యాలు ఎదుట సహస్రావధానులు, శతావధానులు, ఎందరో ఉద్దండులైనటువంటి సాహితీవేత్తలు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలు, పండితుల సమక్షంలో ఇతను ఈ అవధానాన్ని చాలా గొప్ప పద్యాలతో పూరణ చేయడం, అందుకు ధీటుగా 21 నిమిషాల్లోనే ధారణ కూడా చేసి అందరి ప్రశంసలు పొందారు. ఈ అభినందన సభలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ నల్లాన్ చక్రవర్తుల సాహితీ ప్రతిభను, అవధాన వైదుష్యాన్ని ప్రశంసించి ఆశీర్వదించారు. సహస్రావధానులు, శతావధానులు తన అవధానాన్ని చూసి మెచ్చి ప్రశంసిస్తుండటంతో ఉద్వేగానికి లోనైన సాహిత్ కొద్దిసేపు మాటలు లేకుండా చాలా ఆనంద బాష్పాలతో భావోద్వేగానికి గురయ్యారు. అది చూసిన తల్లిదండ్రులు తన పుత్రరత్నం అవధానంలో మేటే కాకుండా అర్ధశతావధానంలో ఎందరో ఉద్దండులైనటువంటి సహస్రావధానులు, శతావధానాల మెప్పు పొందుతున్నారని చూసి వారు ఆనంద బాష్పాలతో వారు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సన్నివేశం అందరినీ కదిలించింది. ఇక శతావధానం చేయడమే తరువాయి. హాయిగా, సులువుగా, ప్రశాంతంగా, గొప్పగా గొప్ప గొప్ప పద్యాలతో, అద్భుతమైన సమస్య పూరణలతో, దత్తపదులు వర్ణనలకు కూడా చక్కని పద్యాలతో, చక్కని ఆశు పద్యాలను అల్లుతూ ఇతను శతావధానం అత్యంత